గోపాలన్నని కార్పొరేటర్ గా చూడబోవచ్చు. తప్పకుండా కార్పొరేటర్ సీట్ తెచ్చుకొని గెలిచి ఎమ్మెల్యే గారికి గిఫ్ట్ ఇస్తా. కౌన్సిలర్ గా మీరు సక్సెస్ అయ్యారని చెప్పేసి అనుకుంటున్నారా? అనుకున్న పనులు ఒక 5% తీర్చకపోవచ్చు, 10% తీర్చకపోవచ్చు, 90%, 99% నేను నన్ను పబ్లిక్ అడిగిన ప్రతి ఒక్క పని చేసిన అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. ఇక్కడ ఆ పార్టీలు ఈ పార్టీలు ఆ పార్టీ నాయకులు ఫోన్లు చేస్తే మనం చేయొద్దు అట్లాంటివి ఏమైనా ఉన్నాయి గోపాల్ గారికి? లేకపోతే అందరూ నా ఎంబడి ఎలక్షన్లలో తిరిగిన వాళ్ళు, నా ఎంబడి జెండా పట్టుకొని తిరిగిన వాళ్ళకన్నా నాకు ఆపోజిట్ ఎంబడి ఎవరైతే తిరిగినారో వాళ్ళకే ముందుగా పని చేపిస్తారు. గోపాలన్న అడిగితే ఏం చేసినావు అంటే ఓ 4-5 పనులను ఉన్నాయి ఇట్లా గొప్పగా చూపించుకొని. బస్సు దవాఖానైతేనేమి, అంగన్వాడీ సెక్టర్ అయితేనేమి సొంత డబ్బులతో కట్టించిన. దాని తర్వాత ఈ రెండింటిని కూడా గవర్నమెంట్ నుంచి ఫండ్ పెట్టించి మళ్ళీ శాశ్వత బిల్డింగ్ కూడా కట్టించారు. వార్డు ప్రజలు కావచ్చు, మీ గ్రామస్తులు గుర్తు పెట్టుకున్నారా? గుర్తుంటుందా రేపు ఓట్లు వేసేటప్పుడు? మొత్తం ఓట్లు నాకే పడాలని లేదు. నేను నిలబడ్డా కూడా నాకు ప్రతిపక్షం ఉంటుంది, నాకు ఓట్లు అయినోడు ఉంటాడు, అది కామన్.